హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మొన్న శివరాత్రికి యనమల కుదురు తిరునాళ్ళకి వెళ్ళాను. విజయవాడలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. భక్తుల రద్దీ, ఆటపాటలు, డ్యాన్స్‌లు, సినిమా మ్యూజిక్ పెట్టి మంచి మాస్ సాంగ్స్ పెట్టి స్టెప్స్ ఏస్తూ ఉంటారు. అది చాలా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒక హుషారైన వాతావరణం కనిపిస్తుంది. నేను డ్యాన్సులు అంత వేయను కాబట్టి అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేశాను. యాక్చువల్‌గా పాటలు అవన్నీ ప్లే చేస్తే ఇక్కడ యూట్యూబ్‌లో మనకి స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి. సో, అందుకే అది మ్యూట్ చేశాను. రకరకాల గెటప్సు, కోయ దొరల గెటప్సు, వివిధ రకాల వేషాలన్నమాట. ప్రతి ఒక్కొక్క ప్రభ ముందు ఒక్కొక్కలాగా వాళ్ళు వేషధారణ వేసి ఆటపాటలతో బాగా చాలా హుషారైన పాటలతో ఒక ఊపు తీసుకొచ్చారు. చాలా సందడిగా ఉంటుంది ఆ రోజు మాత్రం. అంటే కోటప్పకొండ తిరునాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళలేదు. అది అసలు మెయిన్ ఫేమస్ అంటారు అక్కడ. ఇక్కడ మాకు విజయవాడలో అయితే ఇక్కడ యనమల కుదురులో చాలా బాగుంటుంది. విజయవాడలో ఉన్న వాళ్ళకి యనమల కుదురు తిరునాళ్ళంటే అసలు అది ఒక సంవత్సరానికి వచ్చే పండగలాగా అనుకుంటారు. అంటే జనరల్‌గా చాలా పండుగలు వస్తాయి కానీ ఈ కోలాహలం, ఈ జనాల హడావిడి, రద్దీ, ఈ డ్యాన్సులు ఇవి ఈ ఈ యనమల కుదురులోనే మనం ఎక్కువ చూస్తాం అన్నమాట. చూడండి అసలు ఎంత హుషారుగా వేస్తున్నారో. అయితే నాకు తెలిసి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ నైటు తెల్లారిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఆ నొప్పులు బయటపడుతూ ఉంటాయి. ఒక సందడి వాతావరణం అనమాట. నేను చాలా లాస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇవి మిస్ అయిపోయాను నేను. ఈ డ్యాన్స్లు ఇవి అన్నీ చూడటం చాలా మిస్ అయిపోయాను నేను. అప్పుడప్పుడు నాకు ఒక 2 ఇయర్స్ చూడండి అక్కడ శివుడిది మంచు లింగం ఐస్‌తో చేస్తారు. కంపల్సరీ వస్తుందన్నమాట. మొత్తం అసలు యనమల కుదురు రోడ్డు మీద ఉన్న ప్రతి సందు, ప్రతి గొంతు మొత్తం అంతా కూడా అసలు ఖాళీ ఉండదు. ఇసుకేస్తే రానంత జనం వస్తారు. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ యనమల కుదురు తిరునాళ్ళకి వచ్చినోళ్ళు అయితే కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే శివరాత్రికి ప్రతి సంవత్సరం శివరాత్రికి చాలా చాలా బాగుంటుంది. అందరూ వీలైనంత వరకు రండి, చూడండి. అక్కడ అసలు అంటే మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. వాటన్నిటికీ ఇలా ఒకరోజు మర్చిపోతూ ఉంటారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది భక్తుల సందడి. తర్వాత ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఇది కింద జరుగుతూ ఉంటుంది రోడ్ల పైన. పైకి వెళ్ళి దర్శనాలు చేసుకునేవాళ్ళు రామలింగేశ్వర స్వామి దేవాలయము, అక్కడ దర్శనం చేసుకుంటారు. నేను కూడా వెళ్ళాను. ఇదంతా కింద చూసి తర్వాత పైకి వెళ్ళాను. జనం అయితే ఫుల్గా ఉన్నారు పైన, కొండపైన. అక్కడ కొంచెం లైన్ ఎక్కువ ఉంది. అయినా సరే దర్శనం చేసుకున్న శివరాత్రి రోజు ఆ శివయ్యని చూసి వస్తే ఇంకంతకన్నా మనకి కావాల్సిందే ఉంది. అది ఒక మానసిక తృప్తి అన్నమాట.